బ్రదర్ నమస్తే, మీ పేరు? గౌతమ్. ప్రెసెంట్ అయితే ఖాళీనేనండి. అంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. ఏం ప్రభుత్వం ఎలాంటి పనులు చేపడుతుంది యువత పరంగా? ముఖ్యంగా యువత పరంగా ఏం చేస్తున్నారు సార్? ఈ ప్రభుత్వం అనేది యువత పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ఎంప్లాయ్మెంట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తుందండి. ఎంప్లాయ్మెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇండస్ట్రీ తీసుకొస్తే నాట్ ఓన్లీ చదువుకున్న వాళ్ళకి కాదండి, చదువులేని వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎప్పుడైనా కానీ ఎంప్లాయ్మెంట్ అని అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చింది. ఒక కంపెనీ రావడం వల్ల ఆ కంపెనీలో చదువుకున్న వాళ్ళు వర్క్ చేస్తారు, ఆ చదువుకున్న వాళ్ళకి హెల్పింగ్గా చదువులేని వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. అది ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చింది, మన డేటా సెంటర్ తీసుకొచ్చారు, అమెజాన్ డేటా సెంటర్. ఏముంటుంది డేటా సెంటర్ అంటే 4 కంప్యూటర్లు ఉంటాయి, ఓ 4 మనుషులు ఉంటారు, అంతేగాని అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏమొచ్చేస్తుందని మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా కానీ మీకు అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది దాని గురించి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు అసలు చదువుకున్నారా? సరే, చదువుకి అవగాహనకి సంబంధం లేదు, అది వేరే విషయం. కనీసం మినిమం అవగాహన లేకుండా కూడా మాట్లాడతారు. ఇంకా మనం చెప్పవసరం లేదు. లాస్ట్ గవర్నమెంట్లో మన ఐటీ మినిస్టర్ గారు ఎప్పుడు చూసినా కోడిగుడ్లు, పానీపూరి బళ్ళు, వీటి గురించి మాట్లాడేవాళ్ళు. వాళ్ళ దగ్గర అంతకుమించి నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది హాస్యాస్పదమే. సో ఇప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుందో, ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీలో 10 మెంబర్స్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఆ 10 మెంబర్స్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి, ఆ 10 మెంబర్స్ ఉండడానికి రెసిడెన్స్ కావాలి, ఆ 10 మెంబర్స్ ఒకవేళ షాపింగ్కి వెళ్ళాలంటే షాపింగ్ ఉంటుంది, ఫుడ్ అంటే ఫుడ్ ఉంటుంది. ఒక మనిషికి చాలా అవసరాలు అనేవి ఉంటాయి. ఈ 10 మెంబర్స్ వల్ల ట్రాన్స్పోర్టేషన్కి వల్ల డ్రైవర్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. తను ఒక ఫుడ్ తినడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల ఆ రెస్టారెంట్ పెట్టిన తను అక్కడ వర్క్ చేసే చెఫ్లకు కానీ వీళ్ళకి కానీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే వాళ్ళు ఒక మూవీకి వెళ్ళారో లేకపోతే ఇలాగా డే టు డే లైఫ్లో చూసుకుంటే అన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి. అంటే ఒక ఎంప్లాయ్మెంటే మనం చూపిస్తాం. ఇప్పుడు ఈ రోజున 10,000 ఎంప్లాయ్మెంట్స్ మనం ఇస్తున్నాం అనేసి అని అంటారు, 10,000 ఎంప్లాయ్మెంట్స్ మనం కల్పిస్తున్నాం అని చెప్పేసి. ఆ 10,000 ఎంప్లాయ్మెంట్స్ అంటే 10,000 జాబులు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారనే కాదు, ఇంటర్లింక్డ్ ఉన్న జాబులు కూడా దాన్ని బేస్ అయ్యి ఉంటాయి. ఈ రోజున హైదరాబాద్ ఉంది. ఒకప్పుడు నేను హైదరాబాద్లో జాబ్ చేశాను. జాబ్ చేసినప్పుడు చూసుకుంటే మా క్యాబ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, తన ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. మా హౌస్లో వర్క్ చేసే మేట్స్ కానీ, లేకపోతే ఆఫీస్లో వర్క్ చేసే మేట్స్ కానీ, లేకపోతే అక్కడ టీ స్టాల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, టిఫిన్ కానీ, ఫుడ్ కానీ, ఎనీథింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇలాగ ఉంటుంది. వాళ్ళకి ఈ మాత్రం అవగాహన కూడా లేదు. మీరు విజయవాడ ఉండి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి కారణం ఏంటి అసలు? ఎందుకంటే మనకి ఇక్కడ అవకాశాలు లేవు కదండి. ఇప్పుడు ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు 10th ఇంటర్మీడియట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు మా కజిన్స్ కానీ లేకపోతే మా కాలేజ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా జాబ్ అంటే బెంగళూరు అనేవాళ్ళు. ఓకే, ఆ తర్వాత మన గవర్నమెంట్ తీసుకొచ్చింది, చంద్రబాబు గారు తీసుకొచ్చిన తర్వాత మొత్తం హైటెక్ సిటీ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అందరం కూడా హైదరాబాద్ అంటున్నాము. అంటే ఇలాగే ఎప్పుడు కూడా ఒక చోటకు వెళ్ళాల్సిందేనా? ఎంప్లాయ్మెంట్ అనేది మనం కల్పించుకొని ఎప్పుడు మన ప్రాంతం గురించి మనం చెప్పుకుంటాము. దానికి కూడా మీరు కాళ్ళు అడ్డు పెట్టేసి గూగుల్కి ఇంత తక్కువకి ఇచ్చారు, వాళ్ళకి అంత తక్కువకి ఇచ్చారు అని మాట్లాడుతూ ఉంటారు. మీరు సంస్థలు పెట్టారు, సాక్షి కానీ లేకపోతే భారతీ సిమెంట్స్ కానీ, లేకపోతే మీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది చాలా వ్యాపారాల్లో ఉన్నారు. మీరు ఎవ్వరూ కూడా గవర్నమెంట్ దగ్గర ఏ రోజు కూడా మీరు సబ్సిడీలకి తీసుకోలేదా? అంటే మీకు ఇస్తేనేమో కరెక్ట్, వేరే వాళ్ళకి నలుగురు మంచి కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, ఫ్యూచర్ కోసం వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం తప్పు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు మాట్లాడేది? అంటే ముఖ్యంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మేము చాలా కంపెనీస్ తీసుకొచ్చాము, డెవలప్మెంట్ చూపించాము, అమరావతి కదా 3 రాజధానులు కూడా డెవలప్మెంట్ చూపించామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు, లేదా జగన్మోహన్ మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు మరి? అదేనండి, వాళ్ళు తీసుకొచ్చారని కంపెనీలు అంటున్నారు. ఇప్పటికి జనాలకు అర్థం కాదు అదే. ఎక్కడున్నాయి ఆ కంపెనీలు? అప్పుడు అడిగే క్వశ్చన్ అదే, ఇప్పుడు అడిగే క్వశ్చన్ అదే. మీరు తీసుకొచ్చారు, ఎంఓయూలు చేశాము, అది ఇది అని అన్నారు. ఎంఓయూలు అయిన తర్వాత ఆ కంపెనీస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంతమంది వచ్చారు? సరే, ఇప్పుడు ఈ రోజు నెల చూపించండి మీరు. ఇదిగోండి ఇక్కడ ఈ ఇండస్ట్రీ పెట్టాము, ఈ ఇండస్ట్రీ వల్ల ఇంత ఎంప్లాయ్మెంట్స్ వచ్చింది, మా గవర్నమెంట్లోనే దానికి తీసుకున్నాము, మా గవర్నమెంట్లోనే వచ్చి పెట్టారు అని అంటున్నారు. సరే, పెట్టారు అనుకుందాం. ఆ రోజు మీరు ఏ సబ్సిడీలు ఇవ్వకుండా, ఏమీ ఇవ్వకుండానే మీరు పెట్టిన సంస్థలు వచ్చేసినాయా? కాగితాల మీద ఉన్న సంస్థలు, ల్యాండ్ మీద లేవండి, కాగితాల మీదే ఉన్నాయి ఆ సంస్థలు. అందుకని చెప్పేసి అంటున్నాను. సరే, మీరు తెచ్చారు, ఓకే, అగ్రి. ఆ తెచ్చిన సంస్థలు మీరేం సబ్సిడీలు ఇవ్వకుండానే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామం జగన్ గారి హయాంలో అనేసి ఏ రకంగా వచ్చి పెట్టినవి? మరి దానికి సమాధానం చెప్పండి మీరు. అంటే ఆ రోజున మీరు సబ్సిడీ లేకుండా వచ్చేసినాయి సంస్థలు, దాని సమాధానం చెప్పండి. గత ప్రభుత్వం వచ్చినాయి అన్న కంపెనీస్ ఏమైనా వచ్చినాయి? అసలు
వచ్చినాయి అంటున్నారు కదండి, వచ్చినాయి అనుకోవాలంటే. ఇప్పుడు కోటి సంతకాలు పెట్టారు అంటున్నారు కదా, పెట్టారు అంతే. మా ఏరియా ఉంది, గత సంవత్సరం మాకు ఫ్లడ్స్ వచ్చి మొత్తం ఎఫెక్ట్ అయ్యాము. ₹1,00,00,000 ఇచ్చారన్నారు, ₹1,00,00,000 ఇస్తామన్నారు, ఇచ్చేసారు అంతే. ఇది కూడా అంతే, చెప్పారంటే చెప్పారనే అనుకోవాలి, అంతకు మించి రియాలిటీలు ఏమీ ఉండవు కదండి. అంటే వాళ్ళు కూడా మాట్లాడుతూ కోటి సంతకాలు సేకరించిన ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న టీడీపీ ప్రభుత్వం లేదా జనసేన వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? నిజంగా 1,00,00,000 మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ గవర్నమెంట్ కనుక నడుచుకుంటూ ఉండుంటే 1,00,00,000 మందిలో 1,00,000 మంది, పోని 1,00,000 మందిలో 10,000 మంది అయినా వాళ్ళ నిరసనలు అనేవి వచ్చి తెలియజేస్తారు. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ నిరసనలు తెలియజేయడం కానీ ఇవన్నీ చేశారా? ఎవరు ఏమీ చేయలేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చెప్పినవి చేస్తున్నారు. ఈవెన్ మీరు రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ తాకట్లు పెట్టేసి పంచేసి రాష్ట్ర భవిష్యత్తును లేకుండా అధోగతి చేసేసి మొత్తం చేసినా కానీ ఈ గవర్నమెంట్ అనేది గాడిలో పెట్టడానికి ట్రై చేస్తుంది. మీరు ఇంకా ప్రజలు మిమ్మల్ని మెచ్చాలంటే మీరు ఎలా చేయండి, అలా చేయండి, మీకు మేము ఏ రకంగా హెల్ప్ చేయగలమని మాట్లాడతారు. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసేసి స్టేట్ గుడ్ విల్ అనేది దెబ్బతీయద్దు. ఎప్పుడైనా కానీ ఈరోజు వీళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఎవరు శాశ్వతం కాదు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసరికి స్టేటే శాశ్వతం. మీరు స్టేట్ గుడ్ విల్ అనేది దెబ్బతీయడం వల్ల భవిష్యత్తు తరాలు అనేవి కోలుకోలేని దెబ్బపడతాయి. అంటే నేను పేరునని కూడా మాట్లాడుతూ ఉన్నా, అసలు మనకి అమరావతి అనేది మన రాష్ట్ర రాజధాని అసలు 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలైనా పూర్తి అవ్వదు. దాని ఎఫెక్ట్, దానికి కారణం చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? అమరావతి 1000 సంవత్సరాలు అయినా పూర్తి కాదు అని మీరు అనే ముందు పోలవరం 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. మీరు పూర్తి చేయగలిగారా? చేయలేదు. 2 మినిస్టర్లు మార్చారు, కనీసం పోలవరం మీద అవగాహన లేనోళ్ళని మీరు మార్చారు. మీరు మరి రివర్స్ టెండరింగ్ చేసి ఏ రకంగా మీరు పూర్తి చేద్దామనుకున్నారు? సరే, అమరావతి పూర్తి కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు. దాని కాలం సమాధానం చెప్తుంది. ఈ 4 ఏళ్లలో ఏం జరుగుతుంది, ఈ 4 ఏళ్ల ముందు ఏం జరిగింది, కాలం సమాధానం చెప్తుంది. 1000 సంవత్సరాలు తీసుకోవద్దు, మనం ఈ 5 సంవత్సరాలు తీసుకుందాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మాట మాట్లాడుకుందాం. 5 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటనేది అది జనాలు అందరూ చూస్తారు. ఇంకొక 3.5 ఏళ్ళు ఉంది, అది అందరూ చూస్తారు. మరి 3 రాజధానులు మీరు ఏ రకంగా డెవలప్ చేద్దాం అనుకున్నారు? సరే, చేద్దాం అనుకున్నారు 3 రాజధానులు. ఏం డెవలప్ చేశారు 3 రాజధానుల్లో? 2 సంవత్సరాలు ఏమో కరోనాకి పోయింది అంటున్నారు. కరోనా మీకు కాదే కదండి, ప్రపంచం మొత్తం ఉంది కదా కరోనా, మీకే కాదు కదా. 2 సంవత్సరాలు సరే కరోనాకి పోయింది, పోయిన తర్వాత మరి మిగిలిన 3 సంవత్సరాలు మీరేం చేశారు? ఎక్కడన్నా ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టారా? కట్టారు. మీ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు ప్రతి జిల్లాకి. రిషికొండ దాని గురించి మాట్లాడే ముందు ప్రతి జిల్లాలో మీరు పెద్ద పెద్ద కోటలు కట్టుకోవడానికి మీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? దాన్ని మాట్లాడండి. మీ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఈ అమరావతి గురించి మాట్లాడుతుంది ఎందుకంటే మీ కమిషన్లో పోతాయని చెప్పేసి, మీకు రావాల్సినవి పోతాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా జనాల గురించి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే ఆ రోజున అమరావతి రాజధాని అని అనౌన్స్ చేసినప్పుడు అప్పుడే మీరు చెప్పచ్చు కదా, 3 ప్లేసెస్కి అభివృద్ధి అనేది జరగాలి. ఆ రోజున ఎందుకు చెప్పలేదు? అంటే మీకు ఆ రోజున అధికారం కావాలి, అధికారం కోసం గమ్మునున్నారు. అధికారం రాగానే మీ ఇష్టం వచ్చినట్టు మీ వెసులుబాటును కల్పించుకొని మీ ఇష్టం వచ్చినట్టు 3 ముక్కలు ఆట ఆడతారు. ఇక్కడ ప్రజల గురించి చిత్తశుద్ధిగా ఆలోచించి భావితరాల గురించి ఆలోచించి చేస్తుంది ఎవరు, మీ స్వలాభాల కోసం 3 ముక్కలాట చేస్తుంది ఎవరు అనేది జనాలు అందరికీ తెలుసుకున్నారు కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. మీరు ఇప్పుడు కూడా వాస్తవాలను గ్రహించుకోకుండా మీరు ప్రతిదీ రాజకీయం చేస్తాము, స్టేట్ గుడ్ విల్ని మేము దెబ్బతీస్తాము, భవిష్యత్ తరాల గురించి మాకెందుకు అని మీరు మాట్లాడితే, ఇలాగే మాట్లాడుతూ ఉంటే మా జగనన్న సింగిల్గా వచ్చారు అని అంటారు కదా, ఆ 11 సీట్లలో ఆ సింగిలే మిగులుతుంది, ఒకళ్ళే గెలుస్తారు ఈసారి.